ఆయుర్వేద షాపుల మీదన తాజాగా ప్రత్యేక తనిఖీలు చేస్తే విజిలెన్స్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 50 ఆయుర్వేద షాపుల మీదన 25 ప్రత్యేక బృందాలు తనిఖీ చేయబడితే అందులో 6 దుకాణాల్లో అక్రమాలు గుర్తించి వాటిని సీజ్ చేశారట. 61 లక్షల విలువైన అనధికారిక మందులు స్వాధీనం చేసుకున్నారట. విశాఖ దువ్వాడ సెంటర్లోని ఆయుర్వేద థెరపీ సెంటర్కి అసలు సేల్స్ లైసెన్సే లేదట. తనిఖీల్లో గడువు ముగిసిన మందులు బయటపడ్డాయంట. జగదాంబ సెంటర్లోని దుకాణంలో కూడా కాలం చెల్లిన మందులు దొరికినాయి. అప్సరా రోడ్లోని షాప్కి సేల్స్ లైసెన్స్ లేదని తేలింది. పలు మందుల బాటిళ్ల మీద లేబుళ్లలో వివరాలు నమ్మశక్యంగా లేవని చెప్పి వీళ్ళు తేల్చారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండానే షాపులు నడుపుతున్నట్టు గుర్తించారు. మందుల క్రయ విక్రయాల రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదని, అక్కడ సిబ్బందికి సరైన విద్యార్హతలు లేకుండా వాళ్లే నేరుగా రోగులకు మందులు అమ్ముతున్నారని తేల్చారు. ఈ నేపథ్యంలో దీని మీదన చర్యలు ఎలా తీసుకోవాలన్న దాని మీద సమీక్షిస్తున్నారు.